బ్రేకింగ్ న్యూస్. తమిళనాడు సీఎంగా రేపు లేదా ఎల్లుండి విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా అంచనాలకు తగ్గట్టే కాంగ్రెస్తో పాటు వామపక్షాలు విజయ్ నేతృత్వంలోని టీబీకేకి మద్దతు ప్రకటించాయి. దీంతో మ్యాజిక్ ఫిగర్ను దాటిన విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అటు లోక్ భవన్ నుంచి పార్టీ కార్యాలయానికి విజయ్ బయలుదేరిన వేళ క్యాడర్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. राहुल गांधी राहुल गांधी अडिमै चंगलिये ओयित्तिट्ट राहुल गांधी సామాజిక న్యాయం కోసం విజయ్తో కలిసి నడుస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో పాటు సిపిఐ, సిపిఎంలు కూడా తమ మద్దతు లేఖలు అందజేశాయి. మరోవైపు గవర్నర్తో భేటీ ముగించుకుని విజయ్ తన పార్టీ కార్యాలయానికి బయలుదేరగా దారి పొడవునా అభిమానులు, కార్యకర్తలు పూలవర్షం కురిపిస్తూ నీరాజనాలు పలుకుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం సత్యమూర్తి భవన్ ఎదుట పటాకులు కాల్చి స్వీట్లు పంచుకుంటూ కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు. अडिमै चंगलिये ओयित्तिट्ट राहुल गांधी राहुल गांधी राहुल गांधी अडिमै चंगलिये ओयित्तिट्ट राहुल गांधी తమిళనాడు కొత్త సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారం రేపు లేదా ఎల్లుండి ఉండొచ్చు. కొద్దిసేపట్లోనే అధికారికంగా రేపు ఉంటుందా లేదంటే ఎల్లుండి ఉంటుందా ప్రమాణ స్వీకారం అనేది కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. తమిళనాడులో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో బంపర్ మెజారిటీ సాధించారు విజయ్. తమ పార్టీ అభ్యర్థులు మొత్తం 108 స్థానాల్లో విజయం సాధించారు. దాంట్లో విజయ్ 2 స్థానాల్లో విజయం సాధించారు. పార్టీ అధినేత టీబీకే అధినేతగా ఉన్న విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశారు. 2 స్థానాల్లో కూడా ఘన విజయం సాధించారు. దీంతో ఒక స్థానానికి రాజీనామా చేశారు విజయ్. ఇక 107కు చేరుకుంది టీబీకే బలం. కానీ మ్యాజిక్ ఫిగర్, తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు కావాలి అంటే మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. 118 కంటే 108 ఉన్నప్పుడు 10 తక్కువ పడ్డాయి. కానీ ఒక స్థానానికి విజయ్ కూడా రాజీనామా చేశారు కాబట్టి 11 కావాలి. ఇంకా 11 ఆల్రెడీ వచ్చేసాయి. కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో పొత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయ్కి జై కొట్టేసింది. దీంతో అక్కడ 5గురి సపోర్ట్ విజయ్కి దొరికింది. మిగిలిన సిపిఐ, సిపిఎం నుంచి కావచ్చు, ఇంకా మిగిలిన పార్టీ నుంచి కూడా విజయ్కి సపోర్టు లభించినట్టుగా వాళ్ళు అధికారికంగా తమ సపోర్టు చేస్తున్నట్టుగా పత్రాలు కూడా అందించారు విజయ్కి. సో మనం చూడొచ్చు, విజయ్ని కాంగ్రెస్ నేతలు వెళ్ళి కలిశారు, మాట్లాడుతున్నారు. సో కాంగ్రెస్ నాయకుల సంబరాలు కూడా మనం రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. సో డిఎంకేతో పొత్తులో ఉంది యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ వరకు కూడా. ఆఫ్టర్ రిజల్ట్ ఇంకా విజయ్కి జై కొట్టింది కాంగ్రెస్. డిఎంకే నుంచి బయటకు వచ్చేసామని ప్రకటించింది తమిళనాడు కాంగ్రెస్. దీంతో అక్కడ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రమాణ స్వీకారానికి టీవీకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ఈ వేడుకకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. విజయ్ని మర్యాదపూర్వకంగా వెళ్ళారు, కలిశారు. సో
సో వాళ్ళతో భేటీ విజయ్తో భేటీ అయ్యారు. సో అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుంటున్నారు విజయ్కి. మరోపక్క తమిళనాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ డప్పు చప్పుల మధ్య కేరింతలతో తమ ఆనందాన్ని, తమ నృత్యాలతో డ్యాన్స్లతో తమ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికీ గవర్నర్తో భేటీ అయ్యారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కూడా కోరారు. సో కొద్దిసేపట్లో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాబోతుంది. విజయ్ ప్రమాణ స్వీకారం రేపు ఉంటుందా లేదా ఎల్లుండి ఉంటుందా? సో అంటే ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారంటున్నారు. బట్ ఒక్కరు చేస్తారా? కొంతమంది మంత్రులు కూడా రేపు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనేది కొద్దిసేపట్లో దానికి సంబంధించి క్లారిటీ రాబోతుంది. ఇప్పటికైతే క్లియర్గా సపోర్టుతో, మిగిలిన పార్టీల సపోర్టుతో క్లియర్ కట్ మెజారిటీ సాధించినట్టుగా కనపడుతోంది విజయ్. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ముందుకొచ్చాయి కాబట్టి ఇంకా క్లియర్ కట్ మెజారిటీ ప్రభుత్వానికి ఏర్పాటు చేయాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్కి సంబంధించినటువంటి మెజారిటీ విజయ్కి వచ్చేసినట్టే. దీంతో అక్కడ సంబరాలు ఇంకా మరింత జోష్గా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా విజయ్ దగ్గరికి వచ్చారు, విజయ్ని కలిశారు, విజయ్తో పరిచయం చేసుకుంటున్నారు అందరు కూడా. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నారు. నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు జరుగుతున్నాయి. విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోయే స్టేడియం నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే గవర్నర్ కూడా కలిశారు విజయ్. తమ పార్టీ నుంచి గెలుపొందిన అభ్యర్థుల జాబితాను, పేర్లను మొత్తం అందించారు విజయ్ గవర్నర్కి. సో దాంతోపాటుగా మ్యాజిక్ ఫిగర్కు కావాల్సిన సపోర్ట్ కూడా వచ్చేసింది. డిఎంకే నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ విజయ్కి జై కొట్టింది. సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తాము, సామాజిక న్యాయం సాధించడం కోసం విజయ్తో కలిసి నడుస్తాము అంటూ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటించింది. ఈ మేరకు మద్దతు ఇస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లేఖను కూడా గవర్నర్కు అందించారు విజయ్. సిపిఐ, సిపిఎం కూడా తమ మద్దతు లేఖల్ని విజయ్కి అందించారు. సో దీంతో మద్దతు లేఖలన్నీ కలిపి గవర్నర్కు అందించారు విజయ్. సో తనకు క్లియర్ కట్ మెజారిటీ ఉంది, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వండి అంటూ గవర్నర్కు విజ్ఞప్తి చేశారు టీవీకే అధినేత విజయ్. రేపా ఎల్లుండా కొద్దిసేపట్లోనే తెలియబోతోంది సమాచారం. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేసింది కాబట్టి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం వాళ్ళకేమన్నా మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వబోతున్నాడా విజయ్? మంత్రివర్గంలో తీసుకుంటారా లేదా అనేది కూడా ఇంకా పూర్తిగా తెలియాలి. సో కొన్ని కండిషన్స్తో సపోర్ట్ చేశారా కాంగ్రెస్, లేదు అన్కండిషనల్గా బేషరతుగానే సపోర్ట్ చేశారా విజయ్కి అనేది కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ ప్రమాణ స్వీకారం రేపైనా ఎల్లుండైనా ఒక విజయ్ మాత్రమే, ముఖ్యమంత్రిగా విజయ్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం సాగుతోంది. బట్ సాయంత్రం కల్లా పరిణామాలు మారే అవకాశం కూడా లేకపోలేదు. సో కాంగ్రెస్ నుంచి కావచ్చు, లేకపోతే గెలిచినటువంటి ఎమ్మెల్యేల నుంచి ఇంకెవరైనా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారా? సో మనం చూస్తున్నాం లోక్ భవన్కి వెళ్ళినటువంటి విజయ్ విజువల్స్ మనం చూస్తున్నాం. లోక్ భవన్లో గవర్నర్ను కలిశారు టీడీకే అధినేత విజయ్. తమిళనాడులో తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు విజయ్. పార్టీ స్టార్ట్ చేసినటువంటి కేవలం 2 సంవత్సరాల కాలంలోనే అనూహ్యమైన విజయాన్ని సాధించారు టీడీకే అధినేత విజయ్. ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేశారు పార్టీ పెట్టిన తర్వాత. ఏకంగా 108 స్థానాల్లో అద్భుతమైన విజయాన్ని సాధించారు విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశారు. పెరంబదూరు నుంచి పోటీ చేశారు, తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేశారు. 2 స్థానాల్లో కూడా ఘన విజయాన్ని సాధించారు విజయ్. సో దీంతో తిరుచి ఈస్ట్ నుంచి రాజీనామా చేసినట్టే. సో ఇక బలం 107కు చేరింది. 108 బలం కాస్త ఒక స్థానం రాజీనామాతో 107 అయింది టీవీకే బలం. సో దీంతో ఇప్పుడు 118 అయితే మ్యాజిక్ ఫిగర్. అక్కడ తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే ఇంకా 11 స్థానాలు కావాలి. సో ఈ 11 స్థానాలు కూడా ఆల్రెడీ వచ్చేసాయి. 5 కాంగ్రెస్ నుంచి, ఇంకా మిగిలినటువంటి మెంబర్స్ కూడా సిపిఐ, సిపిఎం నుంచి కూడా వాళ్ళకు రావడంతో క్లియర్ కట్ మెజారిటీ విజయ్కి ఈ సమయానికి వచ్చేసినట్టే. సో పెద్దగా ప్రాబ్లం లేదు. నిజంగా మ్యాజిక్ ఫిగర్కి చాలా దూరంలో ఉన్నాడు. వేరే పార్టీలు సపోర్ట్ చేయాలంటే చాలా కండిషన్స్ ఉంటాయి. చాలా వరకు అనేక రకరకాల నిమిషానికి ఒక ఉత్కంఠభరిత పరిణామం జరుగుతుంటుంది. కాకపోతే ఇక్కడ కేవలం కొద్ది దూరంలో మాత్రమే, చెప్పాలంటే ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నారు విజయ్. కాబట్టి పెద్దగా సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి కాంగ్రెస్ నుంచి సపోర్ట్ దొరికింది, మిగిలిన పార్టీల నుంచి సపోర్ట్ దొరికింది.
సో కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా మేము మద్దతు ఇస్తున్నాం, విజయ్తో కలిసి నడుస్తామని ముందుకు రావడం, దానికి సంబంధించినటువంటి ఒక అంగీకార పత్రం ఇవ్వడం, తర్వాత సిపిఐ సిపిఎం నాయకులు కూడా తమ అంగీకార పత్రం తమ ఆమోద పత్రం ఇవ్వడంతో ఆ పత్రాలన్నింటితో గవర్నర్ను వెళ్ళారు, కలిశారు టీబీకే అధినేత విజయ్. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా, తనకు కావాల్సినంత మెజారిటీ ఉంది అని గవర్నర్కు విన్నవించారు టీవీకే అధినేత విజయ్. దీంతో రేపు ఆర్ ఎల్లుండి కొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. సో గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా సమాచారం తెలుస్తోంది. ఎందుకంటే క్లియర్ కట్ మెజారిటీ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి గవర్నర్ కూడా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే తమిళనాడు సీఎంగా విజయ్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా, లేదా మరికొంతమంది కూడా ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది ఈ సాయంత్రానికి తెలిసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ డిఎంకేలో పొత్తులో ఉండే, కానీ ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ తర్వాత విజయ్కి జై కొట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. డిఎంకేలో పొత్తులో ఉన్నటువంటి పార్టీలు అన్నీ వెళ్ళి స్టాలిన్ని కలిశాయి. స్టాలిన్ పరాజయం, ఆయన కూడా స్వయంగా తన నియోజకవర్గంలో ఆయన కూడా పరాజయం పాలయ్యారు. దీంతో డిఎంకే పార్టీలో ఉన్నటువంటి ఆ పొత్తులో ఉన్న పార్టీలన్నీ కూడా సంఘీభావంగా స్టాలిన్ని కలిశాయి, మాట్లాడాయి, ఓటమికి సంబంధించినటువంటి కారణాలని విశ్లేషించుకున్నాయి. బట్ కాంగ్రెస్ అక్కడికి వెళ్ళలేదు, స్టాలిన్ను కలవలేదు. సో ముందు నుంచి కూడా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ సపరేట్గానే ఉంటూ వస్తోంది. తన పార్టీ కార్యాలయంలో మాత్రమే కాంగ్రెస్ ఉంది. అప్పుడే ఇంకా కాంగ్రెస్ డిఎంకేతో తెగదెంపులు చేసుకొని బయటకి వచ్చేస్తోంది, విజయ్కి సపోర్ట్ చేస్తుంది అన్న ప్రచారం సాగింది. ఆ ప్రచారమే నిజమైంది. డిఎంకే నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చింది, విజయ్కి జై కొట్టింది, విజయ్కి సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సామాజిక న్యాయం సాధించే దిశగా విజయ్తో మేము కలిసి ముందుకు నడుస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, ఇంకా ఎటువంటి ఎన్నికల ప్రాసెస్లో అయినా సరే విజయ్తో టీడీకేతో కలిసి మా ప్రయాణం ఉంటుంది అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో విజయ్కి ఉన్నటువంటి ఆ ఇబ్బందులు దాదాపుగా తొలగిపోయినాడని చెప్పొచ్చు. బట్ కాంగ్రెస్ పార్టీ కండిషనల్గా సపోర్ట్ చేసిందా, అన్కండిషనల్గా సపోర్ట్ చేసిందా, తమ వాళ్ళకి మంత్రి పదవులు అడుగుతుందా, లేదు జనరల్గానే సపోర్ట్ చేస్తుందా, మంత్రి పదవులు ఎటువంటి మంత్రి పదవులు ఆశించకుండా విజయ్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుందా అన్నది చూడాలి. బట్ డెఫినెట్గా కాంగ్రెస్ నుంచి కూడా మంత్రి పదవులు అడిగే ఉంటుంది కాంగ్రెస్ అన్నటువంటి చర్చ కూడా నడుస్తోంది. తమ సపోర్ట్ కావాలంటే తమకి ఉన్నది 5 కాబట్టి ఒక్క మంత్రి పదవి అయినా ఇవ్వాలి అని కాంగ్రెస్ పట్టుబట్టే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి చూడాలి. బట్ సాయంత్రం వరకు తెలుస్తుంది. విజయ్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా, మరికొంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారా, ఒకవేళ కాంగ్రెస్ ఏమైనా తమకేమైనా మంత్రి పదవి కోరుకుంటే ఫస్ట్ టర్మ్లోనే మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ సపోర్టుతో, సిపిఐ సిపిఎం సపోర్టుతో విజయ్ తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మనం చూస్తున్న విజువల్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. విజయ్ తన ఎమ్మెల్యేలతో, అంటే తన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అభ్యర్థులతో లోక్ భవన్కు చేరుకున్నారు. అక్కడ గవర్నర్ను కలుస్తున్నారు. విజయ్ తన వెంట తీసుకొచ్చినటువంటి కొన్ని పేపర్స్ని కూడా గవర్నర్కు చూపించారు విజయ్. ఆ పేపర్స్ ఏంటంటే తన పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థుల లిస్టు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి సపోర్టు, సిపిఐ సిపిఎం నాయకుల నుంచి వచ్చినటువంటి సపోర్టు. కాబట్టి ఆ సపోర్ట్ అవన్నీ తన ప్రభుత్వానికి, తను ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి కావాల్సినంత మెజారిటీ స్పష్టంగా ఉంది కాబట్టి నాకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వండి అంటూ గవర్నర్కు విజ్ఞప్తి చేశారు టీవీకే అధినేత విజయ్. లోక్ భవన్కు రావడం, లోక్ భవన్లో గవర్నర్ను కలుస్తున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తూ ఉన్నారు. టీవీకే కొత్తగా ఆవిర్భవించిన పార్టీ, తమిళనాడు రాజకీయంగా కొత్తగా 2 సంవత్సరాల కింద పురుడు పోసుకున్న పార్టీ. గతంలో ఈ 2 సంవత్సరాల నుంచి ఎక్కడా ఎటువంటి పోటీ కూడా దిగలేదు విజయ్. ఫస్ట్ ఎలక్షన్ చేశారు విజయ్. ఫస్ట్ ఎలక్షన్స్లోనే అద్భుతమైన విజయాన్ని సాధించారు విజయ్.
108 స్థానాల్లో తన అభ్యర్థులను గెలిపించుకున్నారు. తను 2 చోట్ల ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఒక స్థానానికి ఆయన రాజీనామా చేశారు. మిగిలినటువంటి 107 స్థానాల్లో విజయ్ ఎమ్మెల్యేలంతా కూడా ఉన్నారు. ఇంకా మిగిలినటువంటి పార్టీ అంటే ప్రభుత్వం ఏర్పాటు కావాల్సినటువంటి సపోర్ట్ కూడా కాంగ్రెస్ నుంచి, సిపిఐ నుంచి, సిపిఎం నుంచి దొరికింది. కాబట్టి విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు చేయడం కోసం ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ని కలిశారు లోక్ భవన్లో. రైట్, రేపు ఉంటుందా ఎల్లుండి ఉంటుందా ప్రమాణ స్వీకారం అనేది కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్, మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ మరింత సమాచారం అందిస్తారు. గణేష్, విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయబోతున్నారు అనేది ఇంకా మిగిలి ఉంది. రేపా ఎల్లుండా? రేపు అంటున్నారు, బట్ అఫీషియల్గా రావాలి ఇంకా. సో గవర్నర్ను కలిశారు. అయితే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇప్పుడు విజయ్కి ఎంత కీలకంగా మారింది? కాంగ్రెస్ పార్టీ కండిషనల్గా సపోర్ట్ చేస్తుందా, అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తుందా? ఏమనిపిస్తోంది గణేష్? అంటే తమిళనాడు రాజకీయాల్లో విజయం సాధించడం అనేది ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ పార్టీ ఈ రోజున తీసుకున్న ఎత్తుగడ ఏదైతే ఉందో చాలా వరకు ఒక చక్రం తిప్పినట్టుగా అయింది. అంటే ఇప్పటి వరకు ఏమవుతుంది, దాదాపుగా 108 స్థానాల్లో ఆయన గెలిచిన తర్వాత 2 స్థానాల్లో ఆయన పోటీ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఒక స్థానాన్ని వదులుకోవాలి. అక్కడ నుంచి ఆయన ఒక స్థానాన్ని ఖచ్చితంగా వదులుకున్నారు. తిరుచిరపల్లి నుంచి ఆయన ఆ స్థానాన్ని డ్రాప్ చేసుకున్నారు. దీంతో 107 స్థానాలకు పరిమితమైన విజయ్ మ్యాజిక్ ఫిగర్ 118 రావాలంటే ఎవరెవరిని కలుపుకుంటారు? ఇప్పటికే చాలా వరకు పెద్ద చర్చ జరిగింది. ఆ పెద్ద చర్చలోన అన్నా డిఎంకే నుంచి సగం మంది వస్తారని, లేకపోతే డిఎంకే నుంచి వస్తారని, ఇలాగ అనేక చర్చలు జరుగుతూ వచ్చినాయి. గత 24 గంటలుగా మొత్తం నేషనల్ మీడియా అంతా దీంతోనే ఉంది. ప్రజలందరూ దీనే చూస్తున్నారు. దాదాపుగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తర్వాత కూడా కేవలం తమిళనాడులోన విజయ్ చుట్టూ తిరుగుతున్న రాజకీయాలపైన అంత ఆసక్తి చూపుతున్నారు. అటు సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు, ఏవైతే పొలిటికల్ ఆసక్తి ఉన్న వాళ్ళు కాదు, చాలామంది సినీ అభిమానులు మిగతా వాళ్ళందరూ కూడా ఇదే ఇష్యూ మీద వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం ఎప్పుడు జరుగుతుంది? నిజంగా విజయ్కి అవకాశం ఇస్తారా? విజయ్కి అవకాశం ఇస్తే ఏ విధంగా ఇస్తారు? మ్యాజిక్ ఫిగర్ రానప్పుడు ఏ విధంగా రాజ్యాంగబద్ధంగా ఎలాంటి చర్చ జరుగుతుంది, ఎలాంటి అవకాశం ఉంటుందనేది ఒక కీలకమైన చర్చ జరుగుతూ వచ్చింది. దాంతోనే ఒక కీలకమైన అంశంగా, ఒక ప్రధానమైన అంశంగా రాజకీయాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా, ప్రజలే కాదు అన్ని రాజకీయ పార్టీలు ఒక ఆసక్తిగా చూస్తున్నారు. ఒకవైపు ఎక్కడైతే బెంగాల్లోన ఎప్పుడూ లేనట్టుగా స్వీప్లో ఒక బీజేపీ పార్టీ అధికారానికి అక్కడ దాదాపు 206 సీట్లు సాధించుకున్న తర్వాత కూడా మమతా బెనర్జీ లాంటి ఒక క్వీన్ ఆవిడ బయటకు వచ్చిన తర్వాత ఆవిడ అధికారం కోల్పోయి ఆవిడ నేను రాజీనామా చేయని చెప్పిన తర్వాత కూడా ఆ రాజకీయాలు ఏమాత్రం ఆసక్తి లేకుండా విజయ్ చుట్టూ తిరుగుతున్నాయి. దీనికి కారణం విజయ్ చుట్టూ ఉండే రాజకీయం తమిళనాడు రాజకీయాలకు సంబంధించింది. కానీ ఇప్పటి వరకు దాదాపుగా 107 స్థానాలు ఆయన రాజీనామా చేసిన తర్వాత, తిరుచిరాపల్లి నుంచి రాజీనామా చేసిన తర్వాత 107 స్థానాలతో ఉన్నారు. 118 ఎలాగవుతుంది? ఇప్పుడు ఇక్కడే కీలకమైన చర్చ జరిగింది. ఇందులో అన్నా డిఎంకే నుంచి సగం మంది వస్తారని. ఎలా వస్తారు? అన్నా డిఎంకే నుంచి వస్తున్నప్పుడు అన్నా డిఎంకే టోటల్గా 53 స్థానాలు సాధించినా వాళ్ళ బలం మాత్రం మిగతా కూటమితో పక్కకి వెళ్తే 47 స్థానాలు ఉంది. అలాగే డిఎంకే పార్టీకి 74 స్థానాలు ఉన్నా డిఎంకే బలం 59 స్థానాలు ఉన్నాయి. నిజంగా ఇలాంటి జరుగుతున్న చర్చ నేపథ్యంలో విజయ్ ముందు నుంచి ఏదైతే మాట్లాడుతున్నారో దాని ప్రకారం ఆయన ఖచ్చితంగా అన్నా డిఎంకే కానీ డిఎంకే మద్దతు తాను తీసుకోననేది ఖరాఖండిగా చెప్పారో అదే స్టాండ్ అయి ఉన్నారు. కానీ ఈ రోజున కొద్దిసేపటి క్రితం ఆయన నిన్నటి నుంచి కూడా గవర్నర్కి ఒక విజ్ఞప్తి చేశారు, తనను ఆహ్వానించమని. అదే రూపంలో ఆయన ఏదైతే ఎప్పుడు పిలుస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి అంతా కూడా ఏదైతే లోక్ భవన్కి ఎప్పుడు వెళ్తారైనా అనేది ఒక ఆసక్తికరంగా అందరూ చూస్తున్నారు. ఇప్పటికీ ఈ రోజున 3 గంటలకి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయన్ని పిలుపునిచ్చారు. 3 గంటలకి సరిగ్గా ఆయన లోక్ భవన్లోన ఆయన అడుగుపెట్టారు. లోక్ భవన్లో అడుగుపెట్టిన తర్వాత అక్కడి నుంచి జరిగిన పరిణామాలు, దానికి ముందుగా కొంచెం మనం ముందుకు రావాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఒక కీలకమైన నిర్ణయాన్ని, ఎందుకంటే ఏదైతే ఆ ఎన్నికల్లోన 108 స్థానాల్లో విజయం సాధించారో విజయ్, అంతకంటే ముఖ్యంగా ఆ జరుగుతున్న 118 స్థానాలకి ఒక మ్యాజిక్ ఫిగర్లోన ఏం జరుగుతున్న ఆసక్తి పరిణామంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఒక నిజంగా ఒక షాక్ అనే చెప్పాలి. ఏంటి బీజేపీ కాదు, తన మిత్రపక్షాల నుంచి ఒక షాక్ అని చెప్పాలి. మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో ఒక కీలకమైన ఎత్తుగడగా మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే అటు సౌత్లోన తెలంగాణ కావచ్చు, లేకపోతే కన్నడ కావచ్చు, ఇప్పుడు కేరళలో అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఒక కీలకమైన అంశంగా చర్చకు వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే విజయ్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ దీనికి మద్దతు తెలియజేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది సామాజిక న్యాయం దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది, వేరే ఏమీ ఆశించట్లేదు. ఒక మంచి పరిపాలన అందించాలి, ప్రజలకు అందించడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్తుంది. ఈ ఒక్కదానికే కాదు, రాబోయే రోజుల్లో ప్రతి ఎన్నికల్లో ఏ ఎన్నిక జరిగినా ఆ ఎన్నికల్లో విజయ్తోనే మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం. అంటే ఇక కంప్లీట్గా విజయ్ దారినే ఎంచుకుందా కాంగ్రెస్ పార్టీ? అంటే ఇప్పటి వరకు మనం రాజకీయాలు ఇదే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఎవరు అనుకోలేదు. దాదాపు 24 గంటల ముందు ఎవరు అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీకే ఆయన ముందుగా విజ్ఞప్తి చేశారనేది ఒక కథనాలు అయితే వస్తూ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి ఆ విజ్ఞప్తి చేసిన తర్వాత
దాన్ని కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందా లేదని చర్చ జరిగింది. లేదు కాంగ్రెస్ పార్టీయే విజయ్కి బేషరతుగా మద్దతు తెలియజేస్తుందని ఒక వ్యాఖ్యానాలు వచ్చాయి. ఇన్ని వ్యాఖ్యానాల మధ్య ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5 సభ్యులతో కూడా ఆయన ఒక లిస్టు జాబితాని ముందుగా గవర్నర్కి ఇప్పుడు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. టోటల్గా 112 ఆయనది 107, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5 ఎమ్మెల్యేల స్థానాలతో కలిపి 112 స్థానాలకి ఆయన గవర్నర్కి ఇచ్చారు. కానీ మ్యాజిక్ ఫిగర్ 118. కానీ గవర్నర్ ఒక విచక్షణ అధికారం ఉంటుంది, ఆయనకి కాన్స్టిట్యూషన్లో ఉండే ఒక విచక్షణమైన అధికారం తీసుకొని ఆయన ముందుగా ఫ్లోర్లో, అంటే ఏదైతే ఆయన ఒక టైం ఇచ్చి ఫ్లోర్లో దానికి సంబంధించి నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని నిరూపణకు ఆయన అవకాశం ఇచ్చారు. ఇప్పుడు జరుగుతున్న చర్చలు కూడా అదే ఉంది. దాదాపుగా 45 నిమిషాలుగా ఆయన 47 నిమిషాలుగా రాజ్భవన్లోన ఏదైతే లోక్ భవన్లో ఆయన గవర్నర్తో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్తో చర్చలు జరుపుతున్నారు. ఆయనకి ఈ 112 మందితో కలిపిన ఒక జాబితాను తనకు అవకాశం ఇవ్వండి, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వండి ఇచ్చారు. దాన్ని స్వీకరించారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ కానీ ఆయన లోపలికి వెళ్ళడం, చర్చలు జరపడం ఇవన్నీ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇచ్చింది. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఏ పార్టీ మద్దతు ఇచ్చినా అది ఒక వ్యూహాత్మకంగా చూడాలి. కాంగ్రెస్ పార్టీ ఈ మద్దతు ఇవ్వడంలోన చాలా వ్యూహాత్మకత కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే తమిళనాడు ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారో, అటు ద్రవిడ సంస్కృతి ఉన్న పార్టీలకు భిన్నంగా అక్కడ ఉండే డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, వాటికి వ్యతిరేకంగా ఏదైతే ఒక ఓటు వేశారో ఆ ఓటుని ప్రజలు ఎక్కువగా మెజారిటీ ప్రజల నిర్ణయాన్ని క్యాప్చర్ చేసుకునేలాగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఉంది. ఇప్పటికే అనేక మంది విశ్లేషణ కావచ్చు, లేకపోతే దీనిపైన మాట్లాడుతున్న వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని కేవలం 5 సీట్లే కానీ విజయ్కి 108 స్థానాలు వచ్చినప్పుడు ఎంత చర్చ జరిగిందో, కాంగ్రెస్ పార్టీ తన 5 విజయ్కి మద్దతు తెలిపినప్పుడు కూడా అదే చర్చ జరుగుతోస్తుంది. ఎందుకంటే అది కరెక్ట్ నిర్ణయం. ఎందుకంటే మెజారిటీ ప్రజలు ఏదైతే ఆయనకి ఒక నిర్ణయాన్ని ఇచ్చారో దాన్ని ఆ దిశగా దాన్ని మరింత బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా ఆయనకి మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి 5 ముందుగా కాంగ్రెస్ పార్టీ రైట్. గణేష్, అయితే ఇప్పుడు డిఎంకే ఏఐడిఎంకే ఈ ప్యూర్గా వీళ్ళు గెలిచిన స్థానాలు పక్కన పెడితే ఇప్పుడు విజయ్కి 107 స్థానాలు ఉన్నాయి. మొత్తం 118 అంటే ఇంకా 11 రావాలి. 11లో కాంగ్రెస్ 5 ఉన్నాయి, పిఎంకే 4, వీసీకే 2, సిపిఐ 2, సిపిఎం 2, డిఎండికే 1. సో ఇవన్నీ మొత్తం కలిపితే 16 ఉన్నాయి. సో ఈ 16లో 11 స్థానాలు ఇంకా ఆయనకు కావాలి. అంటే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఈ మిగిలిన పార్టీలు ఆల్రెడీ సపోర్ట్ చేశాయా? పిఎంకే, వీసీకే ఇవన్నీ కూడా సపోర్ట్ ఉన్నాయి ఆల్రెడీ విజయ్కి. అంటే ఆయనకి దాదాపుగా 108లోనే ఒకటి విడిచిపెట్టుకున్న తర్వాత తన స్థానం రిజైన్ చేసిన తర్వాత 107 స్థానాలు ఉన్నాయి. 107 స్థానాలకి 11 స్థానాలు రావాల్సిన అవసరం ఉంది. 11 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 5 మద్దతు బేషరతుగా తెలియజేసింది. కాబట్టి మిగిలిన ఇప్పుడు 112కి చేరింది. ఇంకొక దాదాపుగా ఆయనకి కావాల్సింది 112లో ఇంకొక 6 వస్తే మ్యాజిక్ ఫిగర్కి వచ్చినట్టే. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రణాళిక కావచ్చు, లేకపోతే ఆ లైక్ మైండెడ్నెస్ ఉన్న పార్టీలు కావచ్చు రెడీగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, వాళ్ళకి 2 స్థానాలు ఉన్నాయి. అంటే 4 స్థానాలు ఆల్రెడీ అక్కడ వాళ్ళకు ఉన్నాయి. దీంతోపాటు మిగతాది పిఎంకే పార్టీ పట్టాల ముక్కలు కచ్చి పార్టీకి సంబంధించిన 4 స్థానాలు ఉన్నాయి వాళ్ళకి. తర్వాత ఇంకోటి పీవీకేకి అంటే పిఎంకేతో పాటు పీవీకేకి 3 స్థానాలు ఉన్నాయి. ఇలాగ ఈ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మద్దతు తెలియజేస్తారు. కాబట్టి టోటల్గా 123 స్థానాలు అవుతాయనేది ఒక లెక్కలు ఇప్పటికైతే అంచనాలు వేస్తున్నారు. ఈ లెక్కలు అంటే ఫ్లోర్లో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కానీ విజయ్ మాత్రం ఎక్కడ కూడా ఆ పార్టీని మద్దతు కోరినట్టు కానీ వాళ్ళని తనకు మద్దతు తెలియజేయాలని కానీ లేకపోతే వాళ్ళతో సంప్రదింపులు జరిపినట్టు కానీ ఎక్కడ మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలు 4 సీట్లు కూడా బేషరతుగా విజయ్కి మేము తెలియజేస్తామన్న సంకేతాలు ఆ పార్టీలు 2 సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, వీటి రెండింటికి జరుగుతున్న సారూప్యతలు వాళ్ళు భిన్నంగానే ప్రయాణం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు డిఎంకేతో కలిసి ప్రయాణం చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ కూడా ప్రయాణం చేసింది. కానీ బయటకు వచ్చి ఇప్పుడు ఆయనకు మద్దతు తెలియజేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో అయితే గణేష్ ఆల్రెడీ ఈ 11 కావాలి. 11లో 5 కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. మీరు చెప్పినట్టుగా 2+2 సిపిఐ, సిపిఎం 4 అంటే 9 వచ్చేసాయి. ఇంకొక 2 ఇంకొక 2 స్పష్టంగా తేలాలా? మరి కేవలం ఒక 2 మాత్రం వస్తే మ్యాజిక్ ఫిగర్ కానీ చేరినట్టే. ఇందులో పిఎంకే పట్టాలి ముక్కలు కచ్చి 4 సీట్లు ఉన్నాయి వాళ్ళకి. తర్వాత వీసీకే 2 ఉన్నాయి. వీసీకేకి సంబంధించి వీసీకేకి 3 స్థానాలు ఉన్నాయి. అంటే ఈ 3 స్థానాలు అక్కడ 4 స్థానాలు ఉన్నాయి కాబట్టి 7 స్థానాలు ఉన్నాయి ఖచ్చితంగా ఉంది. దీంతో పాటు ఇండిపెండెంట్లో మరో 2 ఉన్నారు. ఆ ఇండిపెండెంట్లది ఎక్కడ ఇతిమితిగా కనిపిస్తుందో మనకి ఎక్కడ కూడా బయటికి రావట్లేదు. నేను కూడా విజయ్ ఇప్పటికే వ్యూహాత్మకంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన వచ్చింది 2 సంవత్సరాల్లో పార్టీ పెట్టినా ఆయన వ్యూహాత్మకత కానీ లేకపోతే గవర్నర్కు ముందుగా ఒక లేఖ రాసి తన ఆహ్వానించడం పలకడంలో కానీ ఈరోజు కాంగ్రెస్ మద్దతును కూడగట్టడంలో కానీ ఇప్పుడు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని 112తో ఆయన జాబితాని ప్రజెంట్ చేయడంలో కానీ ఇవన్నింటిలో కూడా చాలా వ్యూహాత్మకత కనిపిస్తుంది. ఎందుకంటే గవర్నరు సంబంధించింది ముందుగానే అంటే అన్ని పార్టీల కంటే ముందుగా మెజారిటీ ఉంది కాబట్టి అది వ్యూహాలు ఎలా చేయాలనేది కనిపిస్తుంది.
అందులో భాగంగా ఫ్లోర్లో నిరూపించుకోవడానికి ఏమాత్రం ఆయన ఎక్కడా కూడా జంకలేదు. ఎందుకంటే ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత అక్కడ స్ట్రాటజీస్ అని వేరే మారుతాయి. ఎందుకంటే ఇప్పటివరకు 118 అనేది మ్యాజిక్ ఫిగర్గా కనిపిస్తున్నా ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత దాదాపు ఎందుకంటే మొత్తం టోటల్గా ఉండాల్సింది 234 మందిలో ఏ సంఖ్య మిస్ అయినా, ఒక 10 మంది మిస్ అయినా, 28 మంది మిస్ అయినా మ్యాజిక్ ఫిగర్లో తేడా ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి ఎన్నికలు మనం చాలా వరకు చూసాం. ఎందుకంటే అప్పట్లో గతంలో ఎన్నికలు జరిగినప్పుడు చాలా వరకు మనకి ఇటువంటి మనకు కనిపించింది. అందుకని యడ్యూరప్ప సంబంధించిన ఎన్నికలు కావచ్చు గతంలోన, తర్వాత అంతకుముందు ఏకనాథ్ షిండేకి సంబంధించిన మహారాష్ట్రలో ఎన్నికలకు సంబంధించింది కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు ఫ్లోర్లో నిరూపించుకోవాల్సి వచ్చినప్పుడు అక్కడ ఉండే సభ్యులు అబ్స్కాండ్ అయితే చాలు. ఎందుకంటే మొత్తం టోటల్గా ఉండేది 234 కాబట్టి మ్యాజిక్ ఫిగర్ 118గా మనం అనుకుంటున్నాం. కానీ అక్కడ ఫ్లోర్లోకి వచ్చేప్పటికి కానీ సభ్యులు కానీ మిస్ అయితే, ఒక 10 మందో 20 మందో గైర్హాజరైతే ఆ టోటల్గా ఉండే వాళ్ళతో మ్యూజువాని పద్ధతి అంటే చేతులు ఎత్తే సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఈ మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఎలక్ట్రానిక్ బటన్ సిస్టమ్ కావచ్చు, వీటితోని అక్కడ ఉండే ఫ్లోర్లో ఉండే సభ్యులు మెజారిటీనే కొలుస్తారు. కాబట్టి 118 అనే మ్యాజిక్ ఫిగర్ ఖచ్చితంగా మారుతుంది. అది విజయ్కి అదృష్టం కలిసి వస్తే 112 కావచ్చు. అంటే ఈ రోజు గవర్నర్కి ఏదైతే ఆయన లిస్ట్ ఇచ్చారో అంటే ఇప్పుడు గణేష్ గైర్హాజరు అయితే విజయ్కి బెటరా? అంటే కొంతమంది సభ్యులు గైర్హాజరు అవుతేనే ఫ్లోర్ టెస్ట్ అప్పుడు ఖచ్చితంగా గైర్హాజరైతే ఇంకెవరి మద్దతు అవసరం లేదు. కానీ అలా ఉంటాడని అనుకోవద్దు మనం. ఎందుకంటే ఇప్పటికే ఆయనకి సంబంధించిన ఇద్దరు అంటే సిపిఐ సిపిఎంలకు సంబంధించిన వాళ్ళు టచ్లో ఉన్నారు, భవిష్యత్తుగా మద్దతు ఇస్తున్నారు. అవి ఒక 4 స్థానాలు ఉన్నాయి. దాంతోపాటు వీసీకేకి సంబంధించి 3 స్థానాలు ఉన్నాయి. తర్వాత పిఎంకేకి సంబంధించిన ఒక 4 స్థానాలు ఉన్నాయి. మరో 2 ఇండిపెండెంట్లు ఉన్నారు. అంటే మరో 2 ఇండిపెండెంట్లు లేకపోయినా ఇప్పుడు సిపిఎం సిపిఐ తర్వాత మరోవైపు వీసీకే ఇలాగ మనం ఇవన్నీ తీసుకున్న తర్వాత 123 స్థానాలు ఆయనకి బలం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు 112కి ఆయన సమర్పించిన మనకి 123కి సంబంధించింది ఖచ్చితంగా ఒక ఫిగర్ కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ హౌస్లో అందరూ ఫుల్ ప్రెజ్డ్గా 234 మంది ఖచ్చితంగా హాజరైనా ఆయనకి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆయన బల నిరూపణ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. అందుకనే ఆయన ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేయడం కోసం ఏర్పాట్లు ఖచ్చితంగా చేసుకుంటున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించి రేపా ఎల్లుండి అనేది ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఖచ్చితంగా ఆయన ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అంటే ఖచ్చితంగా విజయ్ ఆ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయంటే ఆయన ఖచ్చితంగా సీఎం అయ్యే అవకాశాలకి ఇంకా కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. అంటే ఆయన విజయ్ అనే నేను అనేది కొన్ని కోట్ల మంది ప్రజల సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చూడడం కోసం కొద్ది గంటలు మనం వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్. విజయ్ టీవీకే అధినేత విజయ్ మొన్నటిదాకా సినిమా స్టార్ విజయ్ రేపు లేదా ఎల్లుండి ముఖ్యమంత్రి విజయ్ కాబోతున్నారు. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ను కలిశారు. తన ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి అంటూ విజయ్ గవర్నర్ను కోరారు. మనం చూస్తున్నాం, లోక్ భవన్కి వెళ్ళి గవర్నర్ను కలిశారు విజయ్. సో తనకు వచ్చినటువంటి మెజారిటీకి సంబంధించి అంటే తన అభ్యర్థులు గెలిచిన జాబితాను అందించారు. అలాగే తనకు బయట నుంచి వచ్చినటువంటి మద్దతుకు సంబంధించినటువంటి కాపీస్ కూడా గవర్నర్కు అందజేశారు. తన ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాల్సిందిగా, తనకు అనుమతిని ఇవ్వాల్సిందిగా టీవీకే అధినేత విజయ్ గవర్నర్ని కలిశారు, గవర్నర్ని కోరారు. గవర్నర్ నుంచి కూడా సానుకూలంగా సంకేతాలు వచ్చినట్టుగా సమాచారం. దీంతో రేపు లేదా ఎల్లుండి ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. టీవీకే అధినేత, టీవీకే పార్టీ ఆవిర్భవించి తమిళనాట కేవలం 2 సంవత్సరాలే అయింది. ఆ 2 సంవత్సరాల్లో విజయ్ ఎన్నుకున్న ఫస్ట్ ఎలక్షన్స్ ఇవి. ఫస్ట్ ఎలక్షన్స్లోనే తనేంటో నిరూపించుకున్నారు, ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. ఎవరూ ఊహించని రీతిలో అద్భుతమైన విజయాన్ని సాధించారు టీవీకే అధినేత విజయ్. మొత్తం 108 స్థానాల్లో విజయ దుందుబి మోగించారు విజయ్. దాంట్లో ఒక స్థానంలో అంటే 2 స్థానాల్లో ఆయన గెలుపొందారు. కాబట్టి ఒక స్థానం నుంచి ఆయన రాజీనామా చేశారు. మిగిలినటువంటి మొత్తం 107 ఇప్పుడు టీవీకే బలం, స్ట్రైట్గా టీవీకేకి ఉన్న బలం 107 స్థానాలు. సో మ్యాజిక్ ఫిగర్ అక్కడ 118, అంటే ఇక 11 స్థానాలు అవసరం విజయ్కి. కానీ ఆ 11